అందరికీ నమస్కారం. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్న మీడియా సమావేశంలో కూడా వైసీపీపై లోకల్ ఎమ్మెల్యే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దనపై చేసినటువంటి విమర్శలు దుమారాన్ని రేపాయి. అయితే అదే స్థాయిలో అధిష్టానం నుంచి కూటమిలో భాగస్వామ్య పార్టీ అయినటువంటి జనసేన పార్టీ నుంచి ఏమైనా ఇబ్బందులు వచ్చాయా, జనసేన పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం దీనిపై సీరియస్ గా స్పందించినట్లు సమాచారం తెలుస్తా ఉంది. అదేవిధంగా బాలినేని ఎప్పుడూ లేని విధంగా సోషల్ మీడియా వేదికగా కూడా పలు ఛానళ్లకు ఈ మధ్య వరుస ఇంటర్వ్యూలు కూడా మరి రాష్ట్రంలో కొంత కలవరం లేపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒంగోలులో జరిగినటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయనేది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నటువంటి అంశం. ఈ క్రమంలో మహా టీవీతో అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డికి జరిగినటువంటి వారు అది ప్రత్యేకంగా జనసేన పార్టీ లీడర్షిప్ అయితే జీర్ణించుకోలేకపోయింది. జిల్లా వ్యాప్తంగా మిగతా జిల్లాల్లో కూడా బాలినేనికి అనుకూలంగా మహా టీవీపై కేసులు నమోదు చేయాలని చెప్తూ కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం, అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధినాయకత్వాలు, అదేవిధంగా మండల స్థాయి గ్రామ స్థాయి నాయకులంతా కూడా దగ్గరలోనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం జరిగింది. అదేవిధంగా బాలినేని లోకల్ ఎమ్మెల్యేపై విమర్శలు చేయటం అది రాజకీయంగా కూడా కొంత ఒంగోలులో కొంత చర్చకు వచ్చినటువంటి సందర్భం. ఇదే స్థాయిలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కూడా బాలినేనిపై స్పందించడం కూడా ఇది రాజకీయంగా, తదనంతరం మళ్ళీ వైసీపీ తరఫున చుండూరు రవి వైసీపీ లోకల్ ఇన్ఛార్జి కాబట్టి ఆయన కూడా అటు బాలినేనిపై ఎమ్మెల్యేపై స్పందించడం ఇదంతా కూడా ఒంగోలులో ఒక అలజడి వాతావరణం నెలకొన్నట్టు మనకు తెలుస్తా ఉంది. రాజకీయంగా మరింతగా కూడా ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్ష పదవులు ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీలో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తారనేది క్లారిటీ రానటువంటి అంశం. ఈ కోణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడి పేరు నిన్నటి వరకు మరి ఆయనకే కేటాయిస్తారు. మళ్ళీ బాలినేనికి రాజకీయంగా కూడా జనసేన పార్టీలో తిరుగులేదని చెప్పుకున్న వారంతా కూడా ఈ ఒక్క ప్రెస్ మీట్ రాబోయే రోజుల్లో రాజకీయంగా మరి ఏమైనా ఇబ్బందులు వస్తాయా అనేది కూడా ఒంగోలులో చర్చ నడుస్తున్నటువంటి అంశం. బాలినేని లాంటి ఒక మాస్ లీడరు ఆ 2 రోజులు కనుక ఒంగోలులో ప్రెస్ మీట్ పెట్టకపోయి ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా బాలినేనికి అన్ని విషయాల్లో సహకరిస్తున్నారని, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఆ మాటలే కొంత దుమారాన్ని రేపాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు తేరుకోవటం జరిగింది. 2వ రోజు ఆయన మీడియా సమావేశానికి దూరంగా ఉండటంతో కొంత అక్కడ కొంత యుద్ధ వాతావరణమే తప్పిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం. దీన్ని అదునుగా చూసుకున్నటువంటి వైసీపీ లీడర్షిప్ అయితే బాలినేనిపై వాళ్ళ కుటుంబంపై కూడా 37 దాడి చేసినటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఒకవైపు మహా టీవీ వంశీ రూపంలో కూడా బాలినేనిపై చేసినటువంటి విమర్శలు, అదేవిధంగా ఆయన రాజకీయ జీవితం కూడా మరి కొంత బురద జరే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొంత చెప్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ బాలినేని స్ట్రాటజీ రాబోయే రోజుల్లో ఎలా ఉంటది, ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో బాలినేని తీసుకునే నిర్ణయంపై ఆయనతో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరి ఒంగోలు వేదికగా ఆయన చేసే రాజకీయాలు మరి ఎటువైపు సాగుతాయి అనేది కూడా కొంత చర్చ నడుస్తా ఉంది. బాలినేని లాంటి లీడరు మరి ఒంగోలులో 2 రోజులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారంటే దాని తీవ్రత, దాని యొక్క స్థాయి తదితర అంశాలన్నీ కూడా పరిణలోకి తీసుకొని మరి ఒంగోలు రాజకీయంగా చర్చ నడుస్తుంది. మరికొన్ని రోజుల్లో మరి జనసేన పార్టీ జిల్లా అధ్యక్ష పదవులు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మాక్సిమం ఒక 4-5 రోజుల్లో, ఒక 1 వీక్ తర్వాత కూడా పార్టీ కమిటీలు కూడా పూర్తి స్థాయిలో ప్రకటిస్తారని తెలుస్తున్నటువంటి అంశం.